ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ప్రతిరోజు చెప్పుకున్నట్లుగానే ఈరోజు కూడా చెప్పుకునే పరిహారంలో భాగంగా గోచార రీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి స్వల్ప పరిహారాల్లో భాగంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు అవకాశము సమయము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు ఈ యొక్క శ్రీకృష్ణుడికి సంబంధించిన శ్లోకాలైనా అష్టగత్రాలైనా అష్టకాలైనా లేకపోతే ఆయనకు సంబంధించిన నామాలైనా ఏదైనా సరే ఏది చేసుకున్నా కూడా అవన్నీ కుదరలేదు అనుకుంటే కనీసం విష్ణు సహస్రనామాలు చేసుకోవడం కానీ వినడం కానీ ఇవి కూడా మీకు ఇబ్బందికరంగా అంటే అవకాశం అనేది లేకపోతే ఇంకా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్నా సరే ఏది చేసినా మీ అనుకూలత బట్టి మీరు ముందుకు వెళ్ళడం, అదేవిధంగా కృష్ణుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది కూడా మీకు అవకాశం ఉన్నట్లయితేనే ఏదైనా సరే మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి, దాంతోపాటు ప్రతికూలతల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే శక్తి మొదలైనవన్నీ లభిస్తాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.